రేవంత్ రెడ్డి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు కదా సార్, హైబ్రిడ్ ప్రపోజల్. అంటే జిఎస్టిపి ఆధారంగా సీట్ల పెంపు ఉండాలి అని చెప్పి. ఈ ప్రతిపాదన బ్యాక్ ఫైర్ అయింది. పార్లమెంట్ సాక్షిగా రేవంత్ నవ్వుల పాలయ్యారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది సార్. ఈ విషయాన్ని నమస్తే తెలంగాణ ప్రముఖంగా ప్రచురించింది ఫ్రంట్ పేజ్ లో. అది క్లారిటీ లేక నేను మెన్షన్ చేస్తున్నాను. అది సో ఏంటి సార్, నవ్వుల పాలయ్యారా రేవంత్ రెడ్డి? నవ్వుల పాలు అవ్వడం పార్లమెంట్ లో చర్చ జరిగిందని నమస్తే తెలంగాణ రాస్తుంది. పార్లమెంట్ లో జరుగుతున్న నవ్వుల పాలు అవడమా, దాని ప్రాధాన్యత పెరగడమా? ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదన, ఇప్పుడు స్టాలిన్ చేసిన ప్రతిపాదన పార్లమెంట్ చర్చకు వచ్చిందా? రాలే. మరి ఆ భారతదేశంలో 28 మంది ముఖ్యమంత్రులు ఉంటే ఎవరిది పార్లమెంట్ చర్చకు రాక రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదన చర్చకు వచ్చిందంటే ఆయన ప్రాధాన్యత పెరిగినట్ట పొలిటికల్ సిగ్నల్ నవ్వుల పాలంటే నాకు అర్థం కాని అంశం. సో అందువల్ల అది ఆ ప్రతిపాదన సరైనది కాదని నేనే వివరించాను ఇక్కడే కూర్చొని. చాలా డీటెయిల్గా చెప్పాడు. జీడిపితో లింక్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటే జీడిపి అనేది డెవలప్మెంట్కి ఒక ఇండికేటర్ కాదు. ఇప్పుడు జీడిపిలో టాప్లో ఉన్న హ్యూమన్ డెవలప్మెంట్లో వెనకాలన్న ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు గుజరాత్, మహారాష్ట్ర జీడిపిలో టాపు, కానీ హ్యూమన్ డెవలప్మెంట్లో కేరళ, తమిళనాడుతో పోలిస్తే తక్కువ. సో అందువల్ల జీడిపి నాట్ నెసెసర్లీ ద వన్ ఇండికేటర్. మీకు ఉదాహరణ చెప్తాను. తెలంగాణలో కనుక అమ్మానో ఆదానో కంపెనీ పెట్టి ఒక 50,000 కోట్ల ప్రొడక్షన్ చేస్తే తెలంగాణ జీడిపి పెరుగుతుంది బ్రహ్మాండంగా. అని అర్థం తెలంగాణ ప్రజలు డెవలప్ అయినట్టు కాదు కదా. అందువల్ల జీడిపి అనేదే కరెక్ట్ ఇండికేటర్. ఒకటి. రెండు, జీడిపి ఆధారంగా సీట్లు ఉండవు. అలా అయితే రేపు ఇంకో ఆధారం కూడా వస్తుంది. జీడిపి కంట్రిబ్యూట్ చేస్తున్న నాకు జీడిపి కంట్రిబ్యూట్ చేయని ఇంకొకరికి సేమ్ ఓట్లు ఎట్లుంటాయి అంటున్నారు. సేమ్ ఇప్పుడు ముఖేష్ అంబానీ జీడిపికి, ఇండియన్ జీడిపికి సిగ్నిఫికెంట్గా కంట్రిబ్యూట్ చేస్తారు. ఆయనకు ఒకటే ఓటు ఉంటుంది. మీకు ఒక సాధారణ ముఖేష్ అంబానీ కంపెనీలో సెక్యూరిటీ గార్డు ఉంటాడు. ఆయన జీడిపి కంట్రిబ్యూషన్ దాదాపు నెగ్లిజిబుల్. 10,000 జీతం వస్తుంది. ఆయన కొనేది వల్ల జీడిపి పెద్దగా పెరగదు. మరి ఆయనకు ఇద్దరికి ఒకటే ఓటు ఎందుకు ఉంటుంది? నేను జీడిపికి ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్నా కనుక నాకు ఎక్కువ ఓట్లు ఉండాలి. నాకు 10 లక్షల ఓట్లు ఉండాలి. ఆ సెక్యూరిటీ గార్డు, మా డ్రైవరు తక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్నాడు, ఆయనకు ఒకటే ఓటు ఉండాలి అని ముఖేష్ అంబానీ అడిగితే రేవంత్ రెడ్డి ఆన్సర్ ఏంటి? ఇప్పుడు నాలంటో అడుగుతాను. నేను సంవత్సరానికి ఒక 10 లక్షలు ట్యాక్స్ కడుతున్నా. సంవత్సరానికి 10 లక్షలు ట్యాక్స్ కట్టే వాడికి ఒకే ఓటు ఉంటుంది. అసలు ఏ ట్యాక్స్ కట్టకుండా ప్రభుత్వం నుంచే సంవత్సరానికి 2 లక్షలు తీసుకుంటూ ఉంటాడు, 1,00,000 తీసుకుంటూ ఉంటాడు. పింఛన్ల రూపంలో, రకరకాల రూపంలో, రైతు బంధు రూపంలో. మరి వాళ్ళకు ఒకటే ఓటు ఉంటుంది. నేనే కదా జీడిపి కంట్రిబ్యూట్ ట్యాక్సెస్ కంట్రిబ్యూట్ చేసేది అంటే లాజిక్ ఉంటుందా? సో మనకు డెమోక్రసీకి ప్రాతిపదికే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, సార్వత్రిక వయోజన ఓటు హక్కు. సార్వత్రిక జీడిపి ఆధారిత ఓటు హక్కు లేదు. జీడిపి ఆధారిత ఓటు హక్కు లేనప్పుడు జీడిపి ఆధారంగా ఉండవు. రేపు ఇంకో మాట కూడా వస్తుంది. హైదరాబాద్ వాళ్ళు అంటారు మేము జీడిపికి ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్నాం తెలంగాణ జిఎస్టిపికి, వికారాబాద్ తక్కువ కంట్రిబ్యూట్ చేస్తుంది, అందువల్ల వికారాబాద్లో సీట్లు తీసేసి హైదరాబాద్లోనే మొత్తం సీట్లు పెట్టండి అంటారు. ఒప్పుకుందామా? తెలంగాణ జిఎస్డిపిలో అధిక భాగం హైదరాబాద్లో ఉన్నాయి కదా. మరి హైదరాబాద్ నగరంలో సీట్లు మొత్తం ఉండాలి. తెలంగాణ ఎక్కడ ఉండొద్దు సీట్లు. మీకు రంగారెడ్డి ఉండొద్దు, మహబూబ్నగర్ ఉండొద్దు కదా, ఆదిలాబాద్ ఉండొద్దు. ఎందుకంటే జీడిపికి హైదరాబాద్తో పోలిస్తే కంట్రిబ్యూట్ చేయడం లేదు కదా. మరి అందువల్ల జీడిపి ఆధారంగా డిస్కషన్ అయితే విశాఖపట్నంలోనే సీట్లు ఉండాలి మీకు. ఎందుకంటే విశాఖపట్నం జిఎస్డిపి ఎక్కువ, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. మీకు అనంతపురం జిల్లా తక్కువ, అది అనంతపురంలో సీట్లు ఉండదు. విశాఖలో 6 ఎంపీలు ఉండాలి. అనంతపురంలో 1 ఎంపీ ఉంటే విశాఖలో 8 ఎంపీలు ఉండాలి. మీకు ఆదిలాబాద్లో 1 ఎంపీ ఉంటే హైదరాబాద్లో 10 ఎంపీలు ఉండాలి జీడిపి తీస్తే. సో అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు అనేది వాదించవచ్చు. కానీ దానివల్ల నవ్వుల పాలు ఎట్లయితారు? అదొక ప్రతిపాదన. ఎస్, ఆ ప్రతిపాదన రైట్ ఉండొచ్చు, రాంగ్ ఉండొచ్చు. చాలా మంది ప్రతిపాదనలు వీగిపోతాయి కదా. ఇప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ వ్యతిరేక, బీజేపీ వ్యతిరేక రాజకీయ ఏదైనా పెట్టారు, ప్రజలు ఒప్పుకోలేదు. భారత ప్రజలు వాళ్ళే భారత రాష్ట్రాన్ని మార్చుకుందాం అనుకుంటున్నారు. దాంతో కేసీఆర్ నవ్వుల పాలయ్యిండు అని అనగలమా? మరి అనేది ఎవరు ఒప్పుకోలేదు కదా దేశంలో కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఏ పార్టీ బతికి పట్టగట్లే. మీకు ఉదాహరణ చెప్తాను. బీఆర్ఎస్ నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ పార్లమెంట్లో సభ్యత్వం లేకుండా పోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాన్ బీజేపీ అడ్రస్ లేకుండా పోయింది. బిజు జనతాదళ్ నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ అడ్రస్ లేకుండా పోయింది కదా. అంటే కేసీఆర్ చెప్పిన నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ అంటాడు, అడ్రస్ లేకుండా పోయాడు. కాంగ్రెస్ వైపు ఉన్నవాడో బీజేపీ వైపు ఉన్నవాడే గెలిచాడు అంటే మరి మా దేశంలో కేసీఆర్ నవ్వుల పాలైన అనగలమా? అదొక పొలిటికల్ ప్రపోజల్. పీపుల్ మే రిజెక్ట్ టుడే, పీపుల్ మే యాక్సెప్ట్ టుమారో, హూ నోస్.
సో అందువల్ల ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ ప్రపోజల్, పాలసీ ప్రపోజల్ వల్ల నవ్వుల పాలు కాదు. అది రాగానే ఆర్గ్యూ చేయొచ్చు, అది అన్సైంటిఫిక్ అని కూడా ఆర్గ్యూ చేయొచ్చు. అది అమాయకత్వం కాదు. అది ఏది నవ్వుల పాలు అవుతారంటే ఎవరు మంది ఎక్కువ తాగితే వాళ్ళకి ఎక్కువ సీట్లు ఉండాలి అన్న అది నవ్వుల పాలు అవుతారు. బాగా మద్యం తాగేవాడికి ఎంపీలో పార్లమెంట్లో రిజర్వేషన్ ఉండాలి. ఎందుకంటే వాడు ప్రభుత్వ ఆదాయానికి కంట్రిబ్యూట్ చేస్తున్నాడు కనుక మద్యం తాగి నువ్వు రోజుకు ఒక బాటిల్ తాగితే నీకు ఒక్క సీటు, నువ్వు గ్యారెంటీగా 4 బాటిల్ తాగటం సీట్ ఇవ్వాలి అన్నావు, అప్పుడు నవ్వుల పాలు అవుతారు. అదేంటి మా మందువావుడికి సీటుకి ఏ సంబంధం అని. ఇది ఒక పాలసీ కాన్సెప్ట్, జీడిపితో లింక్ చేయడం. ఆ పాలసీ కాన్సెప్ట్ వీ మే అపోజిట్, కానీ నవ్వుల పాలు కావడానికి స్కోప్ ఎక్కడిది?